ఒక్క నిమిషం మొత్తం చూడు ఇక్కడ కూర్చుంటా ఏ చెక్కలు ఎదిగిపోతున్నాయి ప్యాకేజ్ భలే ఉందా చూడు బబుల్ డ్రాప్ వేసి ఇది కూడా బాగుంది గట్టిగా కానీ పచ్చడి ట్యాంపర్ ప్రూఫ్ ప్యాక్ ఎంత ఎంత ఇది 200 గ్రామ్సా 250 గ్రామ్స్ 250 గ్రామ్స్ అంతే వస్తుంది మా మన 250 గ్రామ్స్ తోని 1 kg రావాలంటే ఎట్లా అన్నం చల్లగా పోతుంది కానీ పెట్టండి వేడి వేడి అన్నంలో కుసంతా నెయ్యి వేసేసి ఇప్పుడు నెయ్యి వేసి పెట్టినా నెయ్యి నెయ్యి వేస్తే వచ్చిన నాకు నెయ్యి వద్దు నాకు ఓన్లీ పిక్కల్ పట్టుకో పట్టుకో ఇలానే కట్ చేయమా ఫుల్ కట్ చేసి ఫుల్ కాకుండా నువ్వేమో కానీ ఇప్పుడు నేను తినే తినుడికి టెంప్ట్ అయిపోవాలి మనం ఇప్పుడు నన్ను చూసి స్మూత్గా ఉంది సార్ టెంప్ట్ అయితే హేమా నువ్వు అవ్వదు అయితే టమాటో పిక్కలు అవ్వకపోయినా చికెన్ పిక్కలు అవుతావు హేమా చికెన్ కోసమైనా చికెన్ పిక్కలు టేస్ట్ చూస్తా చికెన్ కోసం ఓకే ఓకే పిక్కలు మా అబ్బాయి కొంచెం వద్దు టేస్ట్ అర్థం కాదు అది కలిపేసాయి కాదు టొమాటో కొంచెమా టొమాటో పిక్కలు టమాటాలు ఉన్నాయి మిక్సీకి వెళ్ళి కావాలి అది రుబ్బారు రుబ్బారా లేకపోతే నువ్వు చూసావా ప్రాసెస్ అంతా అంటే అప్పుడు నేను వెళ్ళేసరికి చికెన్ పిక్కలు చేస్తా ఉన్నారు కావాలి నాన్న చికెన్ పిక్కలు చేస్తా ఉన్నారు అప్పా మందు హెచ్రోల్సోళ్ళు అలా దీని ప్యాకెట్ తినేసావా పట్టుకోమా ఓకేనా ఫస్ట్ తిను సూపర్ ఉంది చాలా బాగుంది నాకు పెట్టి మనం ఆ పిల్లకి ఇవ్వగానే సూపర్ ఉంది స్పైసీగా చిన్నపిల్లలు తినిపించాలనుకుంటే కొంచెం నెయ్యి వేస్తే చాలా హేమా ఆవకాయ లాగా ఉంది కదా ఎంత బాగుంది అసలు టమాటా ఆవకాయ అంటారు ఆవకాయ లాగా ఉంది సూపర్ బాగుంది ఒకసారి ప్యాకెట్ ఓపెన్ చేయి ఆవకాయ ఓపెన్ చేసాం టమాటా ఏ టమాటా ఊరకాయే కానీ ఆవకాయ టేస్ట్ ఉంది మంచి ఆవు పెట్టినట్టున్నారా అంటే అవునయ్యా ఆవు పిండి ఊరగాయ టైపులో చేస్తారులే ఆవాల పిండి అంటేనే ఇది వేస్తారు మెంతి పిండి బాగుంది సూపర్ అండి నిజంగా సూపర్ చక్కగా అనుకుంటా నిజంగా చాలా బాగుంది నాకు సర్ప్రైజ్ చెప్పు నువ్వు వదిలేస్తున్నావు స్వాతిక సూపర్ మామా ఎక్సలెంట్ వాళ్ళ బామ్మ చేసేది ఆవిడ హస్తం కూడా ఉంటుంది సూపర్ ఇంటర్లో తిన్నా ఇలా మా ఇంటర్లో తిన్నా కానీ ఏమా ఇప్పుడు నేను టమాటా పిక్కలు తినేసాను ఇద్దో ఇక్కడ నువ్వు చికెన్ పిక్కలు తినాలన్నమాట కానీ ఇక స్టార్ట్ హనీ ఇక్కడ హనీ అన్ని పీసెస్ వావ్ బోన్ విత్ బోన్ బోన్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది దాంట్లో నుంచే చూడాలంటావు నువ్వు అన్నీ ఏ మా పాప డ్రై స్మెల్ బాగుందా టెంప్ట్ అవుతున్నావు హేమా చికెన్ గ్రేవీ లాగా ఉంది సరే చూద్దాం వీటిలో బోన్లెస్ ఉండదా ఉంటుంది బోన్లెస్ కూడా నాకు బోన్ ఇష్టం కాబట్టి బోన్ తెచ్చాలి నేను యాక్చువల్లీ
నాన్న ఉండు నాన్న ముక్కలు వేస్తాను లోపల గ్రేవీ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తుంది ఇలాగే అసలు కలుపుతుంటేనే మామూలుగా లేదు, కాకపోతే నేను తినకూడదు కదా, కాలిపోతుంది అన్నం తినకూడదు కాబట్టి ఇంకా అడ్జస్ట్ అవుతున్నాలే కానీ. ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్తే కూడా అంత వెయిట్ చేయడం అవసరం లేదు. గ్రేవీ ఆ మసాలా ఉంటుంది కదా తక్కువ ఉంది, ఆయిల్ ఎక్కువగా ఉంది, అందుకని నాకు క్లారిటీ తెలియట్లా. ఇంకో ముద్ద ఓకే ఓకే పోనీలే, ఏదో ఒక రీజన్ వాళ్ళు ఇంకొక ముద్ద తింటున్నావు కదా. నవీన్ నువ్వు చెప్పు నవీన్, నాకు టేస్ట్ తెలియట్లేదు. ఇక్కడ అన్నం ఉంది, నీకు కూడా అర్థం కాలేదా నవీన్? టేస్ట్ ఏమో మైల్డ్గా ఉంది, కాంటినెంటల్గా ఉంది, కాంటినెంటల్గా ఉంది, పెద్ద హోటల్స్ చేసినట్టు. చికెన్ పీస్ ఏమో చాలా హార్డ్గా ఉంది, అంటే బాగా ఫ్రై అయింది, బాగా ఆయిల్ ఫ్రై గట్టిగా డీప్ ఫ్రై గట్టిగా ఉంది. మనకి ఒక రవ్వ ఎండి చేపలు తినేటట్టు ఒక రవ్వ హార్డ్గా ఉంది. ఓకే చూడు ఏమన్నా తర్వాత ఉంది చూడు, కొద్దిగా ఆయిల్ ఉంది, భలే గట్టిగా ఉంది. నాకు ఇంకొక ముద్ద పెట్టినా. It's not, it doesn't act like a tender chicken. It's like too hard. సరే నేను చూసి చెప్తాను. అంత టెంప్టింగ్గా లేదు మనిషి, నువ్వు చెప్పావు కదా టెంప్ట్ అవుతానని, అంత టెంప్టింగ్గా లేదు, బట్ ఓకే. నువ్వా నీకెట్ అనిపించిందా? అంతే, ఏమి పెద్దగా ఇది అనిపించలేదు. టమాటా పచ్చడి సూపర్ బాగుంది. టమాటా పచ్చడి నాకు ఊరగాయ అనిపించింది, మామిడికాయ ఊరగాయ అనిపించింది. ఈ టమాటా పచ్చడి బాగుంది. దాంట్లో నాకు ఎలా వచ్చింది, మనం ఎట్లా పచ్చి టమాటా మామిడికాయ వేస్తాము, పచ్చి టమాటాలు వేస్తున్నారు. చికెన్ కొంచెం గట్టిగా, అంటే నేను డైరెక్ట్ వెళ్ళి చూసాను కదా హేమా, మంచిగా ఫ్రై చేస్తున్నారు వాళ్ళు, డీప్ ఫ్రై అనమాట. సో అందుకనే అలా ఉందనుకుంటున్నా. చాలా గట్టిగా ఉంది. ఎక్కడ పెట్టావు? చెప్పు హేమా, ఇప్పుడు ఏవి బాగున్నాయి మరి, టేస్ట్ నీకు ఎలా అనిపించింది? టమాటా పిక్కలు బాగుంది, ఓకే. సున్నుండలు బాగున్నాయి, తర్వాత చక్కలు బాగున్నాయి, ఓకే. ఆవకాయ రేపు చెప్తా. ఇప్పుడేనా ఆవకాయ నాకు టమాటా రెండు ఒకేలాగా అనిపిస్తుంది ఒకసారి, ఎందుకంటే టమాటా పిక్కిలే ఆవకాయ పిక్కిలా ఫ్లేవర్ ఉంది. తర్వాత దాంట్లో టమాటా పచ్చి, ఇప్పుడు మనం ఆవకాయలో ఎట్లా పీసెస్ పచ్చి వేస్తాము అట్లా టమాటాలు వేసారా లేదా నాకు తెలియట్లా. ఫ్లేవర్ అయితే మనకి ఆవకాయ ఫ్లేవర్ వస్తే దాన్ని కొరికితే కూడా నాకు మామిడికాయ తిన్న ఫీలింగే వచ్చింది. ఓకే. సో టమాటా ఊరగాయ అచ్చం ఆవకాయ ఊరగాయ లాగే ఉంది, ఫ్లేవర్ కూడా ఆవ పిండి వేసినందువల్ల ఉండొచ్చు. చెక్కలు మాత్రం సూపర్, చక్కలు బాగున్నాయి, సున్నుండలు బాగున్నాయి. నేను మెచ్యూర్ అయినప్పుడు తిన్న సున్నుండల్లా గుర్తొచ్చాయి, ఓకే, నెయ్యితో ఉన్నాయి. సో అది ఓకే. నాకు చికెన్ పిక్కల్ కొంచెం డౌన్. ఐ మీన్ నేను చాలా పెద్ద ఫుడ్డీ, ఎక్కువగా చికెన్ తింటాను, చికెన్లో ఏ వెరైటీ వదలను. పిక్కల్ అంటే కూడా ఫస్ట్ చికెన్ పిక్కలే తీసుకున్నాను. చికెన్ హార్డ్గా ఉంది, ఆయిల్ ఎక్కువగా ఉంది. అంటే అంటారు కదా హేమా, నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ పడాలి అని, గ్రేవీ కూడా ఉండాలి కదా. ఓకే. ఇప్పుడు నేను మిక్స్ చేసుకుంటున్నప్పుడు నాకు ఆయిల్ కలుపుకొని తింటున్న ఫీలింగే వచ్చింది. అండ్ నేను ఎంత తీసినా కూడా ఆయిలే వస్తుంది తప్ప నాకు ఆ మసాలా, ఫర్ ఎగ్జాంపుల్ గ్రేవీయో అది రాలా. పిక్కలే పీసెస్ వచ్చాయి, పీసెస్ కొద్దిగా హార్డ్గా అనిపించాయి. అది మామూలుగా పిక్కలు అంటే ఆయిల్ ఎక్కువ ఉండాలి, ప్రిజర్వేటివ్స్ కాబట్టి సాల్ట్ ఎక్కువ ఉంటుంది, ఆయిల్ ఎక్కువ ఉంటుంది. కానీ దీంట్లో ఆయిల్ ఎక్కువగా ఉన్న ఫీలింగ్ ఉంది. అంటే యాక్చువల్గా ఏమైతే గ్రేవీ మనం మిక్స్ చేసుకుంటామో అది తక్కువగా ఉంది. అంటే ఇప్పుడు ఆవకాయలో పక్కన గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జు లేదు దీంట్లో, చాలా తక్కువగా ఉంది. పీసెస్ చాలా హార్డ్గా ఉన్నాయి. పీసెస్ క్వాంటిటీ ఎలా ఉన్నాయి? పీసెస్ క్వాంటిటీ చాలా బాగుంది. టేస్ట్ మేబీ నాకు నచ్చలేదో ఏంటో తెలీదు, నాకైతే పిక్కలు తిన్న ఫీలింగు లేదు, చికెన్ గ్రేవీ తిన్న ఫీలింగు లేదు, మధ్యలో ఉంది. నాట్ సాటిస్ఫైడ్. సో
సో దట్స్ మై జెన్యూన్ రివ్యూ. నేను ఇంకా తినలేదండి, ఈరోజు థర్స్డే, నేను తినాను కాబట్టి. అఫ్కోర్స్ ఇక అంటే నేను యాక్చువల్లీ విన్న రివ్యూ ఏంటంటే ఎవరికైనా నచ్చుతుంది అనే ఇదితోటి మా ఫ్రెండ్కి చెప్పకుండా ఆ సున్నుండలతో పాటు, అంటే యాక్చువల్లీ తను తినే స్వీట్స్ అక్కడైతే ఏం లేవులేండి. అక్కడ బెల్లం గవ్వలు, జీడిపప్పు. బెల్లం గవ్వలు నేను తింటానే. తింటావా? నువ్వు ఆర్డర్ చేయొచ్చు, నీకు నచ్చినవి వాళ్ళ వెబ్సైట్ ఇస్తారు, చూడు నువ్వు కావాలంటే దాన్ని చూసి నువ్వు బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు నాకు కొరియర్ చేస్తారు. డిస్క్రిప్షన్ లో ఇద్దాం మన వెబ్సైట్లు, కాంటాక్ట్ నెంబర్స్. నచ్చకూడదని లేదు, అందరికి నచ్చాలని లేదు. సో నాకైతే టమాటా పిక్కలు బాగుంది, ఇవి బాగున్నాయి, చెక్కలు సున్నుండలు బాగున్నాయి, ఆవకాయ కూడా బాగుంది. ఒక చికెన్ పిక్కలు నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, అప్సెట్ అయ్యా. ఓకే, పోనీలే, మరి జెన్యున్గా రివ్యూ ఇవ్వాలి అనే ఇదితోటే నేను ఇవి తీసుకొచ్చాను. నువ్వు నిజంగా జెన్యున్గానే చెప్తున్నావు, అందరికిలాగా వీడియోస్లో వావ్ సూపర్ 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 అని కాకుండా జెన్యున్గానే చెప్తున్నావు. మళ్ళీ కోపపడారండి, మా జెన్యున్ రివ్యూ ఇద్దామని మేము తీసుకొచ్చుకున్నాము. ఏం లేదు బాగుందంటే అందరికీ. ఇప్పుడు మాకు నచ్చలేదు, తనకు నచ్చలేదు, ఇప్పుడు రేపు నేను తింటా, నా రివ్యూ నేను చెప్తాను అనమాట. అట్లా అందరికీ నచ్చాలని లేదు. సో ఇదనమాట, రేపు నేను తిని అది టేస్ట్ చేసేసి అది కూడా యాడ్ చేసి ఆ తర్వాత పోస్ట్ చేస్తాను వీడియో. సో వీడియో అనేది ఇంకొంచెం ఉంది, కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉన్నాను రేపటి వరకు. అప్పటి వరకు వెయిట్ చేయండి. స్టే ట్యూన్డ్. సో అదండి ప్రీవియస్ వీడియో అయితే. ఇక నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్కి నేను చికెన్ పికిల్ని బౌల్లో వేసుకొని ఆ ఆయిల్ అంతా మిక్స్ చేస్తే గ్రేవీ అనేది కొంచెం మిక్స్ అవుతుంది కదా, సో ఆయిల్గా అనిపించదు కదా అన్నట్టుగా నేను బౌల్లో వేయించుకొని మిక్స్ చేసుకొని తిన్నానండి. నాకు వాళ్ళు చెప్పినట్టు, అంటే మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పినట్టు నాకు చికెన్ పీస్ చాలా హార్డ్గా అనిపించింది. అలానే లెమన్ కూడా అసలు నాకు టేస్ట్ తగలేదండి. చికెన్ పికెన్లో మెయిన్గా ఫైనల్గా వేసే లెమన్ ఫ్లేవర్ అనేది నాకు అస్సలు తగలేదన్నమాట. ఏదో చికెన్ ఫ్రై తిన్న ఫీల్ ఉంది తప్పించి చికెన్ పికిల్ అంటే చికెన్ పచ్చడి తిన్న ఫీల్ లేదనమాట. నిజంగానే ఆయిల్ ఎక్కువ ఉంది. కోర్స్ నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ వేసుకుంటారు, కానీ గ్రేవీ కూడా ఉండాలి దానితో పాటు. అంత టేస్ట్ అనిపించలేదండి. రిమైనింగ్ అన్నీ చాలా బాగున్నాయి. ఎవరు కూడా దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దండి. నాకు అనిపించింది నేను చెప్తున్నాను. అంటే మేము ఎన్నో రివ్యూస్ చూసే కదా యూట్యూబ్లో తీసుకొచ్చాము. ఓకే, అవన్నీ బాగున్నాయి, ఇది కూడా ఉన్నట్టు చెప్పాలి కదా అన్నట్టు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అంటే అందరికీ నచ్చుతుంది నచ్చట్లేదు అనేది వాళ్ళ పర్సనల్, అంటే మా ఫీలింగ్ ఇది. అందరికీ ఇలానే అనిపించాలని ఏం లేదనమాట. పీస్ అయితే చాలా బాగా ఉంది, కానీ పికిల్కి ఇలా ఉండకూడదు కదా, సాఫ్ట్గా ఉండాలి కదా పీస్ అనేది. చికెన్ ఫ్రై తిన్న ఫీల్ ఉంది కానీ చికెన్ పికిల్ తిన్న ఫీల్ లేదండి. ఇది ఎలాంటి ప్రమోషన్ అయితే కాదండి బాబు, మేమేదో తెచ్చుకున్నాము, టేస్ట్ చూద్దాము, నచ్చితే ఇంకా రెగ్యులర్గా తెప్పించుకుందాం ఉండాము వీళ్ళ దగ్గర అనేసి నేను వెళ్ళి చూసి తీసుకున్నాను. ఇంకా రిమైనింగ్ అన్నీ చాలా బాగున్నాయి అనమాట. ఈ చికెన్ పికిల్ ఒక్కటే కొంచెం మాకు నచ్చలేదన్నమాట. ఇది పర్సనల్ ఫీల్ అనమాట, ఇది పర్సనల్ రివ్యూ. సో ఎవరు కూడా దీన్ని బ్యాడ్ వేలో తీసుకోవద్దండి. ఇది ఇవాళ ఈ వీడియో అయితే. ఈ వీడియో నచ్చిందని అనుకుంటానండి. నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా 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 అవసరం అనమాట. ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ అండి, ఎవరిని కూడా హర్ట్ చేయడానికి కాదు. ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవద్దండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్, ఐ లవ్ యూ.